ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరారో లేదో తెలియదన్నారు బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి. రోడ్డు విస్తరణ నివేదిక ఇచ్చి 18 నెలలు అవుతుందని ఎందుకు విస్తరణ చేయలేదని నిలదీశారు. ఎమ్మెల్యే తీరుకు ప్రజలు ఆశ్చర్యపోతున్నారని, ఎవరిని మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. యావర్ రోడ్డుపై అక్రమంగా నిర్మాణం చేపట్టిన భవనాలు తొలగించాలని కలెక్టర్కు లేఖ రాశానన్నారు జీవన్ రెడ్డి. నిర్మాణాలు తొలగించాలని మున్సిపల్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేసి 6 నెలలు గడిచినా చర్యలు తీసుకోలేదన్నారు జీవన్ రెడ్డి. యావర్ రోడ్ ముందేది అవుతుందో 40 ఫీట్లతోనే ఉండే. అప్పుడు 1994లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏదైతున్నదో అప్పుడు అప్రూవ్డ్ మాస్టర్ ప్లాన్ 60 ఫీట్. అయితే ఆ అప్రూవ్డ్ మాస్టర్ ప్లాన్ 60 ఫీట్లకు అనుగుణంగా నేను చొరవ తీసుకొని ఓల్డ్ బస్ స్టాండ్ నుండి న్యూ బస్ స్టేషన్ వరకు అందరినీ ఒప్పించి, ఎఫెక్టెడ్ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో అందరిని ఒప్పించి దాన్ని 60 ఫీట్కు విస్తరణ చేయడం జరిగింది. నేను శాసన మండలి సభ్యుడిగా ఉన్ననాడు ఏదైతుందో జూన్ 24 నేను స్వయంగా సీఎం గారికి ఏదైతుందో ఈ యావర్ రోడ్ విస్తరణ ఆవశ్యకతను వారి దృష్టికి తీసుకెళ్ళి ఇలా స్థానిక జిల్లా కలెక్టర్ గారి నివేదిక కోరటం, జిల్లా కలెక్టర్ గారు ఏదైతున్నదో స్థానిక మున్సిపల్ శాఖతో సంప్రదింపులు చేసి ఈ యావర్ రోడ్ విస్తరణ 100 ఫీట్లకు అమలు చేయగలిగితే ఏ మేరకు ఆర్థిక భారం పడుతుంది ప్రభుత్వంపై, అవన్నీ కూడా అంచనాలన్నీ రూపొందించి అప్పుడు కలెక్టర్ గారు ఏదైతుందో డిసెంబర్ 24కు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇప్పుడు ఈ నివేదిక ఏదైతే ఉందో ప్రభుత్వానికి చేరి 18 మంత్స్ అవుతుంది, 18 మాసాలు గడుస్తుంది. వారు ముఖ్యమంత్రి గారితో కలిసి ప్రయాణం చేయబట్టి 2 సంవత్సరాలు దాటుతుంది. స్థానిక ఎమ్మెల్యే గారు ఏదైతే ఉందో అభివృద్ధి నిమిత్తం ముఖ్యమంత్రి గారు